గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ 2 పీసెస్ కింద కట్ చేశానండి. ఇవి ఇప్పుడు ఫస్ట్ సగం కట్ చేసి ఉన్నది సగం మెల్ట్ చేస్తాను. ఇందులో వేసి మెల్ట్ చేసి నేను చూపిస్తాను మీకు. ఆయిల్ స్కిన్ వాళ్ళకి వాడితే స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, పింపుల్స్ రావు. పింపుల్స్ రాకపోవడం వల్ల మన డాండ్రఫ్ కట్ట ఉండదు. డాండ్రఫ్ లేకపోవడం వల్ల పింపుల్స్ రావు, స్కిన్ గ్లోగా ఉంటుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వాడచ్చండి. నేను కట్ చేసి ఇది ఆ గిన్నెలో వేసి దానిలో కుక్కర్లో పెడతానండి. మూత ఎట్టను, డబల్ బాయిలింగ్ అంటారు కదా, అలా చేయాలి. ముందు కుక్కర్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకుని మనకు పీసెస్ కింద కట్ చేసి మనకి ఏదైతే మందపెట్టి గిన్నె ఉంటుందో అందులో పెట్టి మన స్పూన్తో కానీ చెక్క ఉంటుందో చెక్కతో అయినా కొంచెం మెల్ట్ అయ్యాక మన కింద తీసుకోవాలండి. తర్వాత ఏం చేయాలన్నది చెప్తాను. ఇది వచ్చి మన సోప్కి, క్యాండిల్స్కి, దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. రబ్బింగ్ ఆల్కహాల్ స్ప్రే అంటాం కదా, మనం ఇది మోల్డ్కి మనం స్ప్రే చేసుకుందామండి. చేసుకుంటే ఎటువంటి ఇది ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మనం చేసుకోవాలి. అలాగే మన చేతులకు కూడా కొట్టుకుందామండి. అది చేసుకుంటే ఎటువంటి ప్రమాదం మనకు ఉండదు. రబ్బింగ్ అట్లా చేయడం అయితే జరిగింది. అలాగే ఈ మోల్డ్కి కూడా మనం కొట్టుకుందాం. ఇలా స్ప్రే కొట్టుకుంటే ఇలా కొట్టుకోవాలండి. కొట్టుకోవడం వల్ల మనకి సోపు బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ లేకుండా ఉంటాయి. ఆ తర్వాత వేసిన తర్వాత పైన కూడా మనం వేద్దాం. అలా వేయడం వల్ల బబుల్స్ రాకుండా ఉంటాయి. మన ఇందులో వేయడం వల్ల ఏదన్నా ఉన్న డస్ట్ ఉన్నా కూడా అది రిమూవ్ అవుతుంది. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను, అంటే మీరు చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది బౌల్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను ఇందులో అలోవెరా పౌడర్ కొద్దిగా వేస్తాను. వేసి మనం ఇందులో మన ఫేస్కి పింపుల్స్ ఉన్నాయి కాబట్టి టీ ఆయిల్ మిక్స్ చేద్దామండి. కొంతమంది వాటర్ వేస్తారు, అలా వాటర్ వేయడం వల్ల మనకి ఏంటంటే సోప్ మెత్తబడిపోవడం అనేది జరుగుతుందండి. వాటర్ వేసుకోకూడదు. ఇందులో ఆయిల్ వేసుకుని మనం కొంచెం మిక్స్ చేసుకుని మెల్ట్ అయిన దాంట్లో వేసి మనం సోప్ మోల్డ్ వేసుకోవడం అండి, అంతే. నేను తయారైన తర్వాత చూపిస్తాను. ఇది అలోవెరా పౌడర్ అండి. అలోవెరా పౌడర్ తీసుకోవడం జరిగింది. ఇందులో నేను ఒక కొద్దిగా వేస్తున్నానండి. చూడండి, ఇంత వేసుకుంటే సరిపోతుంది. మన ఐస్ క్రీమ్ పొడి ఉంటుంది కదా, దాంతో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వేస్తున్నాను, అంటే కేజీ సోప్స్ కదా, ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇది కేజీ సోప్స్ వల్ల పౌడర్ కూడా ఎక్కువ వేయకండి. తర్వాత మనం ఇది పోల్ చేసేసుకోవచ్చు. ఎక్కడ మనకి నీళ్ళాడకుండా, గాలి పడకుండా మనకి ఇలాగా మనకి సీల్ అయింది అవడం అయితే జరిగింది. స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇందులో టీ ఆయిల్ కలుపుదామండి. ఇది ఫేస్ పింపుల్స్ వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళకి సూట్ అవుతుంది. నార్మల్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసాక అది మనం మెల్టింగ్ పోలు దాంట్లో మనం ఏదైతే మెల్ట్ చేసామో అందులోకి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉండలు లేకుండా కలుపుకొని మనం ఆ మెల్ట్ చేసిన దానిలో వేసేసి మనం సోప్ మోల్డ్లో వేసుకోవడమే. వేసిన తర్వాత రబ్బింగ్ ఆల్కహాల్ స్ప్రే ఉంది కదా, అది పట్టుకోవడమే. నేను ఇందులో సగం వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనకు కావాలి కదా,
కొంచెం ఇది సగం చేశాను, కేజీలో సగం చేశాను. ఇలా కలిపేసుకోవాలి, బాగా కలిపేసుకొని మనం మూడులో వేసేసుకోవడమేనండి. కలర్ అక్కలేదు, ఆల్రెడీ గ్రీన్ కలర్లోనే ఉంది కాబట్టి మనకి మనం కలర్ ఏమీ యాడ్ చేసుకొని అవసరం లేదు. అలాగే ఇది ఒక మోల్డ్ అండి, ఇది పాప అన్నమాట. మన చంటి పిల్లోడు పుట్టినప్పుడు ఎలా ఉంటాడో టవల్ వేసి ఎలా ఉండదో అక్కడ చిన్న 2 పువ్వులు ఉంటాయి ఫ్లవర్స్. ఇది కూడా తయారయిన తర్వాత చెప్తాను. ఆల్రెడీ వేసానండి, అవి తయారయ్యాక చెప్తాను. ముందు మనం ఆల్కహాల్ ఏదైతే ఉందో రబ్బింగ్ స్ప్రే మనం కొట్టుకుందాం. ఇలా కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా డస్ట్ ఉన్నా మనకి బయటికి రిమూవ్ అయితే అయిపోద్దండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. డస్ట్ ఏదన్నా ఉన్నా మనకి ఇబ్బంది ఉండదండి, బయటికి రిమూవ్ అయిపోతుంది. అలోవెరా సోప్ చేసాం కదండి, బేస్ తీసుకుని ఇది ఇలా తయారు చేయడం జరిగింది. మనం మోల్డ్లో వేసుకుంటే ఇటువంటి డిజైన్ రావడం అనేది జరిగిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గితే స్కిన్ గ్లో ఉంటుంది, డాండ్రఫ్ అనేది ఉండదు. ఒకసారి యూజ్ చేయండి. మీకు ఒకవేళ సోప్ బేస్ కావాలంటే నాకు నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు మీ ఇంటి అడ్రస్ మాకు పెడితే కనుక మీకు పంపించడం అయితే జరుగుతుందండి. ఇంకా ఉన్నవి ఆ సోప్స్ తీసాక చూపిస్తాను. అంటే మీకు ఓ సోపు తీసి చూపించాలి కాబట్టి ఎలా చేసామన్నది చూడండి. డిజైన్ చూడండి, బాగుంది, చాలా బాగుంది కదండి, చాలా వండర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మన చేతితో మనం చేసుకునేది, ఎటువంటి కెమికల్స్ లేవు. ఇందులో బేస్ తీసుకున్నాం, అలోవెరా పౌడర్ తీసుకున్నాం, అందులో ఎసెన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసి ఇందులో వేసి మనం సోప్ చేసుకోవడం అనేది జరిగిందండి. డైరెక్ట్ వాటర్ వేస్తే కనుక పౌడర్లో సోప్ మెత్తబడిపోవడం జరుగుతుందండి. యాక్చువల్గా ఒక అరగంటను వదిలేయాలి. మీరు తీసి చూపిద్దాం ఉద్దేశంతో మీరు తీసి చూపించడం అయితే జరిగింది. నేను ఈ నైట్కి వదిలేసి రేపు ఫోల్డ్ చేస్తానండి. ఏదైతే ర్యాపింగ్ ఉందో ఆ ర్యాపింగ్తో నేను ఫోల్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది ఒక షేప్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఒక మోడలు, ఇది ఒక షేప్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఒక షేప్ అండి, ఇది ఒక షేప్లో చేయడం జరిగింది. ఇందాక మీకు చూపించాను. ఈ 2 చేయడం అయితే జరిగిందండి. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే కనుక ప్రోడక్ట్ మనకి నెంబర్కి కాల్ చేస్తే సోపు మోడ్స్ కానీ సోప్స్ బేస్ కానీ చాక్లెట్స్, మీకు చాక్లెట్స్ ఇది కాంపౌండ్ కానీ లేదంటే మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే దానికి కానీ దేనికైనా మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. మీరు ఆర్డర్ కావాలంటే మీరు అడ్రస్ పెడితే మీ అడ్రస్కి పంపించడం అయితే జరుగుతుందండి. ఇలా చాలామంది ఫేక్ వీడియోస్ అయితే వస్తాయి, కానీ అటువంటి వీడియోస్ అయితే కాదు. ఒకసారి మీరు యూజ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.